వెల్కమ్ బ్యాక్ టు కోట వ్లాగ్స్. మేము ఇక్కడ ఉన్నాము బాజాపల్లి గుట్టలో. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉందన్నమాట. బాజాపల్లి గుట్టపైకి ఎక్కడానికి రెండు దారులు అనమాట. ఒకటి సిమెంట్ రోడ్డు ఉంటుంది, ఇంకొకటి ఆ సిమెంట్ రోడ్ కట్టకముందు ఇలా మెట్ల పై నుంచే ఎక్కేవారనమాట. గుట్ట ఎక్కేటప్పుడు మీరు ఇలాంటి అందమైన విజువల్స్ చూడొచ్చు అనమాట. గుట్టపైకి ఎక్కాక ఇలా పక్కన గుండం ఉంటుందన్నమాట. ఆ గుండంలో మేమైతే కాళ్ళు చేతులు అన్ని శుభ్రం చేసుకొని పక్కనే ఉన్న గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ అర్చన చేయించుకున్నాము. ఇక్కడ ప్రధానంగా శిలలో స్వయంభుగా వెలిసిన శ్రీ మహావిష్ణువు శ్రీ రంగనాయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తారనమాట. ఇక్కడ రాతిలోనే చెక్కబడిన విష్ణు అవతార శిల్పాలు శిల్పకళకు అద్దం పడతాయి. ఇవి చూస్తే శతాబ్దాల క్రితమే ఇక్కడ పూజలు జరిగి ఉంటాయనే భావన కలుగుతుందన్నమాట. ఈ శిలాశిల్పాలు మనకు ఒక విషయం చెబుతాయి, భగవంతుడు ఎక్కడో కాదు మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉన్నాడని. ఆలయం పక్కనే ఇలా మనకి హనుమంతుడు దర్శనం కూడా చూసుకున్నట్టయితే మీకు మంచి మంచి విజువల్స్ కనిపిస్తున్నాయి. మేము గుట్ట పైన ఉన్నాము కాబట్టి మీకు మా వెనకాల చూసుకున్నట్టయితే అన్ని చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా చాలా బిల్డింగ్స్, మంచి పంట పొలాలు, మంచి వాటర్ అన్ని చూడవచ్చు మీరు. ఇక్కడ చిన్న చిన్న కోనేరు గిట్టంగా ఉన్నాయి, ఇంకకు మనకు వీడియోలో చూడొచ్చు. మీరు మంచిగా హెలికాప్టర్కి కానీ ఇలాంటి వ్యూ దక్కదనమాట. అలాంటి వ్యూస్ చూడవచ్చు మీరు గుట్టెక్కితే. కానీ గుట్టెక్కడం మాత్రం చాలా కష్టం, కానీ ఇప్పుడైతే మంచి రోడ్ వేశారు, సో మీరు ఈజీగా ఎక్కేయచ్చు. చూసుకున్నట్టయితే ఆయన కోట వేణుగోపాల్ అనమాట. ఇతని బండిలోనే వచ్చామన్నమాట. ఆయన చాలా చక్కగా డ్రైవింగ్ చేశాడు. ఆ గుట్ట అయితే చాలా స్టీప్గా ఉంది. ఆయన అని తన స్కిల్స్ తోటి మొత్తానికైతే గుట్ట పైకి వచ్చేసాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే మా అన్న బండి అనమాట. అది బొలేరో బండి. దాంట్లో లోపల ఒతకపోకుండా మేము బెడ్స్ కూడా వేసుకున్నాం అనమాట. మేమైతే బండిలో చాలా చక్కగా పడుకొని మంచిగా విశ్రాంతి తీసుకొని వచ్చేసామన్నమాట, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇలా గుట్ట ఎక్కేటప్పుడు ఇలాంటి మంచి మంచి దృశ్యాలు కూడా వీక్షించవచ్చు అనమాట. మనం అక్కడ చూసుకున్నట్టయితే అక్కడక్కడ వాటర్ సోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఆకాశము గుట్ట అతుక్కున్నట్టు కనిపిస్తుంది. ఈ గుట్ట పైన అయితే చాలా మంకీస్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ మనం చూసినట్టయితే అవి ఎంత చక్కగా కూర్చొని మంచిగా కొబ్బరికాయ తింటున్నాయో చూడండి. గాయస్ మేము ఇక్కడ చూసుకున్నట్టయితే మేము ఇక్కడ మంచిగా చింత చెట్టు కింద కూర్చొని టిఫిన్ చేయబోతున్నాం. టిఫిన్లో ఏమేమి తింటున్నారని అడగకండి, ఎందుకంటే మా దగ్గర ఏమి లేవు. ఓన్లీ రొట్టెలు చట్నీ మాత్రమే ఉన్నాయి, వీటితోటే సరిపెట్టుకోవాలి. అక్కడ మీరు పైన చూసినట్టయితే చింతకాయలు కనిపిస్తున్నాయి, అవి ఇంకో పండ్లు కాలేనట్టున్నాయి, అందుకే కింద పడతలేవు. మీరు ఇట్లా చపాతి కారం వేసుకొని తింటే కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఏ హోటల్లో కూడా దొరకాయి ఇట్లా. మేము బాజాపల్లి గుట్ట వచ్చామన్నమాట. ఇక్కడ మేము గుట్టను మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకుంటే మీకు మంచి మంచి విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ట్రీ కొంచెం ఎండిపోయింది, ఎందుకంటే ఇక్కడ బాగా ఎండబడుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ రాళ్ళ మీద ఏమేమో పేర్లు రాశారు. మీరు ఇక్కడ ఇంకొంచెం ఇక్కడ పైకి వచ్చి ఇలా చూసుకుంటే ఇక్కడ గోవింద నామం కనిపిస్తుంది అనమాట. ఇది కిందికి వచ్చి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. ఈరోజు బాజాపల్లి గుట్టకు వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తుంటే మన కోట నాగరాజు గారు ఇప్పుడు ఈ గుట్టను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మీకు. సో శ్రద్ధగా వినండి. కోట నాగరాజు గారు కమాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మహబూబ్ నగర్ జిల్లానే కదా, బాజాపల్లి. ఈ గుట్ట పేరు బాజాపల్లి గుట్ట. ఈ గుట్ట కనీసం 2 కిలోమీటర్స్ పైనకి ఎక్కాలి. అంటే ప్రీవియస్ 4 years బ్యాక్ రోడ్ ఇక్కడ ఏం లేకుండే, ఓన్లీ బై వాక్ 2 కిలోమీటర్స్ పైకి ఎక్కిన తర్వాత మనకు గోవింద స్వామి అనే వెంకటేశ్వరుడు అనే పండుకొని దర్శనమిస్తాడు. రంగనాయక స్వామి ఆయన పేరు. గుట్ట మాత్రం చాలా హైలో ఉంటుంది. చూసినట్టయితే మీకు కనబడుతుంది కదా ఎంత పైనకుందో. ఈ గుట్ట నుంచే ఈ ఊరు బాజాపల్లి అనేది చాలా డెవలప్ అయిపోయింది. ఇంకా ఈ గుట్ట గిట్టంగా చాలా డెవలప్ చేస్తారు. రాబోయే కాలంలో గిట్ట ఇంకా మంచి ఇంకా డబల్ రోడ్ వేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు మా వెహికల్ గిట్టంగా చాలా తిప్పలేదు రానికి గుట్ట. గాయస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి మంచి విజువల్స్ కనిపిస్తున్నాయి అనమాట. మీరు గుట్ట మీద ఉన్నాం కాబట్టి అన్నీ కనిపిస్తాయి మీకు. ఇది ఒక ఏరోప్లేన్ వ్యూ లాంటిది. ఇక్కడ బాయ్ మొత్తం స్టిల్స్ ఇస్తున్నాడు. బాయ్ని కాపాడండి, బాయ్ దూకేస్తున్నాడు. లవ్ ఫెయిల్యూర్ అంటున్నాడు, ఏమేమో అంటుండు, దూకుతా అంటుండు కానీ దూకుతలేడు. ఎవడన్నా పోయి దోస్తే బాగుండు.
ధైర్యం సరిపోతులే అంటే పోరానికి. పోయిరా తొయ్యిరా రే తొయ్యి 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 తొయ్యిరా. ఏయ్ ఇక్కడ 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 నేను పడగలను ఆయన. తెలంగాణ గడ్డపై ప్రకృతి ఒడిలో భక్తిని చరిత్రను కలిపిన ఒక పవిత్ర స్థలం అన్నమాట ఇది. గడ్డపై అడుగు పెట్టగానే మనసుకు తెలియని ప్రశాంతత కలుగుతుందన్నమాట. చుట్టూ ప్రకృతి చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యలో భగవంతుని సాన్నిధ్యం ఉంటుంది. బాజపల్లి గుట్టపై ఉన్న ఈ దేవస్థానం కేవలం ఆలయం మాత్రమే కాదు, భక్తి, చరిత్ర మరియు ప్రకృతి మూడు కలిసిన ఒక పవిత్ర క్షేత్రంలా ఉంటుంది. ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి, శ్రావణ మాసం, కార్తీక మాసం వంటి పర్వదినాల్లో ఇక్కడికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారన్నమాట. ఈ గుట్టపై నుంచి చూస్తే చుట్టుప్రక్కల గ్రామాలు, పచ్చని చెట్లు, ఆకాశం కలిసిను మంత్రముగ్ధం చేస్తుందన్నమాట. నగర జీవితం కలిగించే ఒత్తిడి నుంచి కొంత సమయం దూరంగా ఉండాలి అనుకుంటే, మనస్సుకు శాంతి కావాలంటే ఒక్కసారి తప్పకుండా బాజపల్లి గుట్ట శ్రీ రంగనాయక స్వామిని దర్శించండి. భక్తితో చేసిన ఒక దర్శనం మన జీవితానికి ఒక కొత్త శక్తిని ఇస్తుందన్నమాట. శిలలో చెక్కిన విగ్రహం కాదు ఇది, శిలలోనే వెలిసిన దైవ సాన్నిధ్యం ఇది బాజపల్లి గుట్ట. చరిత్ర పుస్తకాల్లో కాదు, రాతి గుండెల్లో దాగున్న దేవుడిక్కడ. ఎత్తుగుట్ట, లోతైన భక్తి, ఇదే బాజపల్లి గుట్ట మహిమ అన్నమాట. మాటలతో చెప్పలేనిది దర్శనంతో మాత్రమే అర్థమయ్యే శక్తి ఇది. అందుకే మీరు బాజపల్లి గుట్టని తప్పక దర్శించగలరని ఇలాంటి మరిన్ని తెలంగాణ ఆధ్యాత్మిక ప్రదేశాల కోసం మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాము.